క్షేత్ర పోరాట సంఘం కుల క్షేత్ర పోరాట సంఘం దళితులకు గిరిజనులకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వం 21వ తారీఖు ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు చాలా నష్టదాయకమైన బడ్జెట్ ప్రవేశపెట్టింది. ప్రణాళిక వ్యయాన్ని తక్కువ చేసి ఎస్సీ ఎస్టీ సప్లాను కేటాయించవలసిన నిధులను తక్కువ చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో గత సంవత్సరం 8,553 కోట్లకు కేటాయిస్తే ఈ సంవత్సరం 2,663 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది ప్రణాళిక బడ్జెట్ను తగ్గించడం వల్లనే ఈ విధంగా జరిగింది. ఈ విధంగా చేస్తే ప్రణాళిక బడ్జెట్లో దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు రావాల్సిన వాటా తగ్గిపోతుంది. కాబట్టి ప్రణాళిక వ్యయాన్ని పెంచి తప్పనిసరిగా దళితులకు గిరిజనులకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ను నిధులు కేటాయించాలి. ఎస్సీ ఎస్టీ సప్లాన్కు ఈ బడ్జెట్లో రూల్స్ రూపొందిస్తారని మేము ఆశించాం. కానీ ఇప్పుడు కూడా రూల్స్ రూపొందించకుండా ఎస్సీ ఎస్టీ సప్లాన్ను అమలు చేస్తామంటున్నారు. రూల్స్ రూపొందించకుండా ఎస్సీ ఎస్టీ అమలు చేస్తామంటే దాన్ని ఆ యొక్క దళిత గిరిజనుల నిధులను పక్కదారి పట్టించడమేనని అర్థమవుతుంది. కాబట్టి గతంలో కాకుండా ఈ రూల్స్ రూపొందించి ఎస్సీ ఎస్టీ సప్లాన్ను సక్రమంగా అమలు చేయాలి. గత సంవత్సరంలో జరిగిన తప్పులను సరిదిద్ది ఏదైతే నిధులు ఖర్చు పెట్టలేదో అవి ఈ బడ్జెట్ కలిపి ఖర్చు చేయాలి. కాబట్టి తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ బడ్జెట్ను తప్పనిసరిగా రూపొందించి నిధులను కేటాయించి ఈ యొక్క దళిత గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాను.